హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు వీడియో చూస్తూ కూడా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవచ్చు. చూడండి, మీరు ఒకవేళ బిగినర్స్ అయితే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ పేపర్ మీద కట్ చేయండి. యాజ్ టీజ్కి నేను ఇప్పుడు క్లాత్ మీద ఎలా కట్ చేస్తున్నానో పేపర్ మీద అలానే కట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు వచ్చు అనుకోండి, ఇలా క్లాత్ మీద కూడా కట్ చేసుకోండి. లేదు, ఒకవేళ మీరు ఎప్పుడు ప్లెయిన్ బ్లౌజే కుట్టిన వాళ్ళైతే కూడా మీరు ఇలానే క్లాత్ మీదనే కట్ చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ అనేది ఈ ప్లెయిన్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మనకి కిందికి ఏమైనా హెచ్చు తగ్గులు అనేది ఉంటే మీరు ఇలా స్కేల్తోని ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మరో మార్కింగ్ అనేది వేసుకోండి. ఇది కుట్టు కోసం అండి. ఇదేమో మన కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేసేస్తాను. అలాగే మీ ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోండి. ఇక్కడ కరెక్ట్ కొలతలు ఉన్నది ఇలా రెండు కూడా మనకు జాయింటింగ్స్ అనేటివి, సైడ్ జాయింటింగ్స్ కుట్లు రెండు కూడా, సైడ్ కుట్లు రెండు కూడా ఇలా సమానంగా ఉండేట్టు చూసుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర. అలాగే ఇక్కడ మనకు డాట్స్ ఉన్నాయి కదండి, ఈ డాట్స్ కోసం మరొక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. అలాగే సైడ్ జాయింటింగ్స్ కోసము 1.5 ఇంచ్ కానీ ఇది ఎంత ఉంటే అంత కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మనకు ఈ ఆది బ్లౌజు పర్ఫెక్ట్ కొలతలతో ఉన్నదనుకోండి, ఇది ఎంత ఉంటే అంత మార్కింగ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే ఈ క్లాత్ మీకు తక్కువ ఉన్నదనుకోండి, ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా చూసుకొని బ్యాక్ నెక్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా అలాగే మేము 2 మార్కింగ్లు చేసుకోవాలి. ఎప్పుడు కూడా కుట్టు కోసం కంపల్సరీ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా అయితే కుట్టు కోసం మార్కింగ్ చేసినామో ఇక్కడ కూడా కుట్టు కోసం అలానే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ ఉంది కదా, కరెక్ట్గా పట్టేసుకోండి. మరీ లాగి పట్టకండి, మామూలుగా పట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే వాడిన బ్లౌజులు ఉంటాయి కాబట్టి కొలత అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసుకోండి. మెయిన్ అంటేనేమో ఈ కుట్టు దగ్గర ఉండేదాన్ని మెయిన్ అంటారు. ఎక్స్ట్రా మన క్లాత్ ఇక్కడ ఉండాలి కాబట్టి ఇక్కడనేమో మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ దగ్గర ఇక్కడ సైడ్ పట్టుకోవద్దు ఎప్పుడు కూడా, మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ అనేది రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ చంకబాబు దగ్గర కుట్టు ఉంది కదా, ఈ కుట్టు నుంచి ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దీనికి స్ట్రేట్గా ఎక్స్ట్రా మెయిన్ ఇలా 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఎంత వచ్చింది ఇప్పుడు చూద్దాము. ఖర్చులు కూడా పట్టేసుకోవాలి. ఇక్కడ టేప్తో కొలత తీసుకోండి మీరు, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 2 గీతలు తక్కువగా 3 వచ్చింది. మనకు 2 గీతలు తక్కువ 3 వచ్చింది కాబట్టి మనము ఖర్చుకు పట్టుకొని 3 ఇంచులు పెట్టేసుకుందాం. అంటే మనకు షోల్డరు 3 ఇంచులు, అలాగే నెక్ వచ్చేసి 2 ఇంచెస్. టోటల్గా మీరు ఇక్కడ 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మ్యాక్సిమం ఎవరికి కూడా ఇంతే ఉంటుంది. చాలా పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే కొంచెం కొలత తేడా వస్తుంది. అంటే ఇక్కడ 5.5కి మార్కింగ్ చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ పొడుగు ఫస్ట్ మీరు ఇక్కడ 5కి మార్కింగ్ చేయండి. ఇలా 5కి మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్కి 3కి మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకు 2 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది మొత్తం కలిపితే మనకి ఇప్పుడు ఇక్కడ 5 ఇంచెస్ తీసుకోవాలి మనం. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 2 తీసుకున్నాం కదా, 2.5 అంటే 2 మీద 2 గీతలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా మేము 2 మార్కింగ్లు అయితే వేసుకుంటామండి. ఇలా 2 మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక డౌన్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మనం మెయిన్ కుట్టు దగ్గర నుంచి చంక డౌన్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా 5.5 అనేది వచ్చింది. కరెక్ట్ ఉందండి. మళ్ళీ నేను మీకు చూపించలేదని కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి చూపించాను. ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇది కూడా సేమ్ ఇంతే. ఇలా మార్కింగ్ చేయండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి ఈరోజు తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గరనేమో మనము 1/2 ఇంచే తీసుకోవాలా. మీరు రాసి పెట్టుకోండి, లేదంటే ఇక్కడ 1/2 ఇంచే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది. ఇక్కడనేమో 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 1 ఇంచు లోతు తీసుకోండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా కలిపేసేయండి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా రావాలి మనకు నెక్ అనేది, రౌండ్గా ఇలా రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజు ఉక్స్ పట్టి సైడ్ తీసుకొని చంక భాగం దగ్గర కుట్టే ఎక్కడ ఉందో అక్కడ వరకు మరీ లాగి పట్టకండి, మీడియంగా పట్టుకోండి. ఇది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, దాని పక్కకి కొంచెం ఒకవేళ మీకు డాట్స్ కలిస్తే డాట్స్ పెట్టండి, లేకపోతే ఇలా కొంచెం సైడ్కి ఇలా 1/2 ఇంచ్ అడ్జస్ట్ చేసి పెట్టేసేయండి. ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి. ఇక్కడ షోల్డర్కి మిడిల్లో చూసుకొని పొడవు వచ్చేసి 3.5 తీసుకోవచ్చు, 3 కూడా తీసుకోవచ్చు. డాట్స్ అండి ఇవి 3 కూడా తీసుకోవచ్చు, లేదంటే 3.5 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసుకుందాము. చూడండి, ఇక్కడ మనకి షోల్డర్ నుండి ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో చూద్దాం. చూడండి, కరెక్ట్గా వచ్చింది మనకి. ఇక్కడ కూడా మళ్ళీ మీరు చూపించలేదు అని చెప్పేసి అనుకుంటారని చూపించాను. ఆల్మోస్ట్ మనము కొలతలు కరెక్ట్గా తీసుకుంటే అవన్నీ చెక్ చేసిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ మీరు కొలతలు ఏమన్నా తేడాగా తీసుకున్నామో అని అనిపిస్తే అవన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం చూపించాం కదా, ఇక్కడ నేను మీకు ఆమ్ రౌండ్ అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని కొలత అనేది తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు కొలతలు అనేటివి కరెక్ట్గా తీసుకోండి కొంచెం ఫస్టే. చూడండి, ఇక్కడ ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజాపట్టి 3 ఇంచెస్. ఇందులోనే ఉక్స్ పట్టి కాజాపట్టి వెళ్తుంది. ఇక్కడ వెళ్ళిన క్లాత్ అనేది ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇది కట్ చేసేసేయండి. సరేనా? పెట్టమ్మా. వీడియో లైక్ చేయండి. ఇలాంటి మాకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి మీరు తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డిఫరెంట్గా డిజైన్స్ కటింగ్ అనేది కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే చిన్నపిల్లలు పెరుగు తినకపోతే మీరు పెరుగుని ఏ విధంగా వాళ్ళకి ఇస్తారో కొంచెం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే మా పాప పెరుగు అనేది అసలు ముట్టుకోదు. ఇంకా ఏ వంటకాలలోనైనా పెరుగు ఇవ్వడం కానీ అలా ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. తన చేతి ఇలా అంటుంది నాకు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అది చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది షోల్డర్ నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కింద సైడ్ డాట్ ఉంది చూడండి. ఇక్కడ కింద సైడ్ డాట్ ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ వరకు వచ్చింది. చాక్ పీస్ మమ్మీ, చాక్ పీస్ తీసుకున్నావా? చాక్ పీస్ వద్దులే, వద్దు, మీకు కావాలంటే వేపిస్తాను. దీన్ని ఇలా మలిపేసేయాలండి. అయితే ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి 1.5 ఇంచ్ వచ్చింది. కొందరికి 1 ఇంచ్ రావచ్చు, 1.5 కూడా రావచ్చు, 1.5 కూడా రావచ్చు, 1.5 కూడా రావచ్చు అండి. కాబట్టి మనం ఈ కొలత తీసుకున్నాక అది ఎంత వస్తే అంత దాన్ని మలిపేసేసేయాలి. ఇలా మలిపేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు షేప్ పట్టీలు అనేటివి వస్తాయి, జాగ్రత్తగా కట్ చేసుకోండి. క్లాత్ కూడా చాలా తక్కువ ఉంది. ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. కొంచెం ఇక్కడేమో మనకు షేప్ పట్టీలు వస్తాయి అన్నట్టు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు ఇందులో షేప్ పట్టీలు వస్తాయి. ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ అనేది వేయండి. ఇక్కడేమో హ్యాండ్స్ వస్తాయి, ఇక్కడ సైడ్ ఏమో హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ వరకు మాత్రం మార్కింగ్ చేసుకోండి, మొత్తం తీసుకోకూడదు. ఇలా కొలత తీసుకోవాలి మనము. ఇలా ఇక్కడ మొత్తం కూడా ఇలా మార్కింగ్ చేయండి. ఇలా మొత్తం కూడా ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా తీసేసేయండి. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన చంక భాగం దగ్గర లోతు తీసుకోండి. ఒక పాదం మందం లోతు ఇలా తీసేసుకొని ఇలా కలిపేసేయండి. పీకినట్టుగా గుంజినట్టుగా కాకుండా ఉంటుంది ఇలా లోతు తీసుకోవడం వల్ల మనకు. ఇక్కడ వచ్చేసి మీరు 1/2 ఇంచుకు మార్కింగ్ చేయండి. ఇక్కడ
అలాగే ఉక్స్ పట్టి సైడ్ చూసుకోండి, కొలత వచ్చేసి ఇది ఉక్స్ పట్టి సైడు ఇక్కడ నుంచి ఇక్కడ మనము ఇక్కడ ఉంది మొత్తం ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ ఎంత ఉందో అంత మాత్రమే చూసుకోవాలి. ఇలా మొత్తము ఇలా మార్కింగ్ అనేది తీసేస్తే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను ఇలా 1/2 ఇంచుకు లోతు తీసుకుంటున్నాను చూడండి. ఇలా జస్ట్ 1/2 ఇంచు తీసుకోవాలి, సరిపోతుంది. ఇలా 1/2 ఇంచు లోతు తీసుకొని ఇక్కడ ఒక పాదమందం మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ పాదమందం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొడవు అనేది చెక్ చేసుకుందాం, ఎట్లా ఎంత వచ్చిందో చూద్దాము. ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ మళ్ళీ ఇంతకుముందు మనం పోల్చుకున్నాం కదా, అలా దీన్ని లాగి పట్టి ఏం కొలతనే తీసుకోకూడదండి, ఎప్పుడు కూడా మనము కరెక్ట్గా వచ్చింది మనకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉక్స్ పట్టి సైడు, ఇక్కడ ఉక్స్ పట్టి సైడు రెండో ఉక్స్ దగ్గర మార్కింగ్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్ చేసిన దీని నుంచి ఓకే. ఇక్కడ కొలిచినప్పుడు కొంతమందికి కింద సైడ్ కూడా ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మనము ఇక్కడ దీన్ని ఇలా కింద నుంచి ఇలా తీసుకోవాలి. అలా హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కానీ చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కానీ ఇలా ఒక 1/2 ఇంచు మందం కిందికి కూడా రావచ్చండి. మళ్ళీ కిందికి వచ్చిందని టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు, ఇలా కలిపేసేయండి. ఇప్పుడు దీన్ని ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసేయండి. మీరు నన్ను తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంతకుముందు నాకు కేజీ చిట్టప్పుడు మొత్తం కూడా ఇలా నెమ్మదిగా కట్ చేయండి. ఇక్కడ మనం లోతు తీసాం కదా, అది కూడా నెమ్మదిగా కటింగ్ అనేది చేసేసేయండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తానండి. అలాగే షేప్ పట్టీలు కూడా కొలతతో ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. మనకైతే ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ ఈ 2 కూడా వచ్చేసాయి కదండి. ఇప్పుడు మనకు హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాము. హ్యాండ్స్ కటింగ్ అంటే ముందు ఇక్కడ నేను షేప్ పట్టీలు వెళ్తాయని చెప్పాను కదా, 2 కూడా ఇందులోనే వెళ్తాయి. ఇవి చూడండి, 2 షేప్ పట్టీలు కూడా మీకు ఇందులోనే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా మలిపేసారనుకోండి, 2 షేప్ పట్టీలు కూడా ఇందులోనే వస్తాయి. ఇక్కడ అయితే ఇది ఇక్కడ వరకే తీసుకున్నాను, కరెక్ట్ తీసుకున్నారు కదా అక్క, మళ్ళీ మీరు తక్కువ పడితే ఎట్లా అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ 1 ఇంచు తీసుకుంటాం ఇలా, కాబట్టి ఇక్కడ తక్కువ పడే ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంటే కూడా ఇలా పైకి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడనేమో 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని కొంచెం కొంచెం తగ్గిస్తూ రండి. ఇలా ఒక్కొక్క పాయింట్ 2 పాయింట్లు తగ్గిస్తూ చివరికి వచ్చేసరికంటే మాత్రము 2 ఇంచెస్ పెట్టేసుకోండి. ఇలా 2 ఇంచెస్ పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఇలా మనకు షేప్ పట్టి కూడా ఈజీగా ఒక్కొక్క పాయింట్ అనేది తగ్గిస్తూ షేప్ పట్టి అయితే వచ్చేసాయి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. హ్యాండ్స్కి ఇలా 2 మడతలుగా వేసేసేయండి. ఇలా 2 మడతలుగా వేసేసిన తర్వాత ఇప్పుడు కింద సైడ్ మనకి హెచ్చు తగ్గులు అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు సమానం కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ అనేది చేయండి. సారీ, కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి. కొంచెం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మరొక పాదమందం కుట్టు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనేది పెట్టేద్దాం. మీ హ్యాండ్ అనేది ఉంది కదండి, ఇప్పుడు మీ బ్యాక్ పార్ట్ సైడ్ పైకి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఏ హ్యాండ్ వస్తే ఆ హ్యాండ్ పెట్టండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేది పెట్టామనుకోండి లోతు తీస్తాం కాబట్టి మళ్ళీ హెచ్చు తగ్గులు అనేది అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి. అలాగే ఇక్కడ చంక భాగం కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్న దానికి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత
ఇక్కడ 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. లోతు, చంక లోతు డౌన్. ఇక్కడనేమో మళ్ళీ మనము 1.25 ఇక్కడ మార్కింగ్ చేయండి. స్ట్రేట్గా వచ్చేటట్టు చూడండి కొంచెం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ మార్కింగ్ అనేది వేసుకోండి. ఇలా 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 కలిపేసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే పేపర్ మీద కట్ చేసేసి దాన్ని ఇలా క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది మీకు. ఇక్కడ ఒక టక్ అనేది ఇవ్వండి. అలాగే ఇక్కడ మనకు ఇలా సైడ్ జాయింటింగ్ ఉంటుంది కాబట్టి కటింగ్లోకి వెళ్ళిపోతుంది. లోతు వచ్చేసి నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. ఇలా వచ్చేసింది చూడండి. అలాగే మనకు ఇక్కడ మీకు ఏమైనా క్లాత్ 1 ఇంచు మిగిలితే చూసుకోండి. ఎందుకంటే ఇవి ఇక్కడ మనకు గోట్ ఉంది కదా, ఈ గోట్ వచ్చేసి మనకు బ్యాక్ పట్టికి వస్తుంది. 1 ఇంచు తీసుకోండి. ఇలా బ్యాక్ పట్టికి కరెక్ట్గా వస్తుందండి. ఈ 2 జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఒకవేళ సరిపోకపోతే వేరే క్లాత్ కూడా దీన్ని ఇట్లా జాయింటింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకైతే అన్ని పార్ట్స్ కూడా వచ్చేసాయి చూడండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మమ్మీ